ఇప్పుడు ఈ శ్లోకంలో శరజ్యోత్స్న, శరజ్యో అన్నప్పుడు శరజ్యో జాగు జావత్తు కూడా పలకాలి మనం. శర అనగానే ఈ జావత్తులోకి వెళ్ళిపోవాలి. అందుకని శరజ్యో అని మనం ఈ శ్లోకాన్ని పలకగలిగితే శరజ్యో జ్యో, దానికి మళ్ళా యావత్తు కూడా పలకాలి. సరే పలికాము. ఆ తర్వాత జ్యోత్స్నా, సకారము తకారము. అక్కడ తకారానికి సకారము నకారము ఉన్నాయి, వాటిని మనం పలకాలి. సకారము ఉంది, మళ్ళీ నకారం. జ్యోత్స్నా, జ్యోత్స్నా, శరజ్యోత్స్నా. అలాగే స్ఫటిక, ఘటిక, స్ఫటిక. సాకు భావత్తు, స్ఫటిక కాదు, స్ఫటిక ఒత్తి పలకాలి అది. అదేవిధంగా మధురి మధురీనా ఫణితయ, మధురి మధురీనా ఫణితయ. ధురీణా అని సగం విసర్గ పలుకుతాం, తర్వాత ఫణితయ అనేది ఒత్తి పలుకాలి. ఈ విధంగా మనకి ఈ శ్లోకం కొంచెం కొన్ని సంయుక్తాక్షరాలతో కూడుకొని ఉన్నది కనుక జాగ్రత్తగా మనం చెప్పుకుంటాం. శరజ్యోత్స్నా శుద్ధాం, శరజ్యోత్స్నా శుద్ధాం, శరజ్యోత్స్నా శుద్ధాం. శశియుత, శశియుత, శశియుత. జటాజూట మకుటాం, జటాజూట మకుటాం, జటాజూట మకుటాం. వరత్రాసత్రాణ, వరత్రాసత్రాణ, వరత్రాసత్రాణ. స్ఫటిక ఘటిక, స్ఫటిక ఘటిక, స్ఫటిక ఘటిక. పుస్తకకరాం, పుస్తకకరాం, పుస్తకకరాం. సగృన్నత్వా నత్వా, సగృన్నత్వా నత్వా, సగృన్నత్వా నత్వా. కథమివ సతాం, కథమివ సతాం, కథమివ సతాం. సన్నిదధతే, సన్నిదధతే, సన్నిదధతే. మధుక్షీర ద్రాక్ష, మధుక్షీర ద్రాక్ష, మధుక్షీర ద్రాక్ష. మధురిమ, మధురిమ, మధురిమ. ధురీణా ఫణితయః, ధురీణ ఫణితయః. మనం అసలు అక్షరాన్ని మర్చిపోయాం.
మధురి మధురీణా ఫణితయ. అలా మనము పా అనే పాకు ఒత్తు ఉంది అంటే దాన్ని భా అని పలకాలి అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. శరజ్యోత్స్నా శుద్ధాం శరజ్యోత్స్నా శుద్ధాం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం శశియుత జటాజూట మకుటాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ 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 స్ఫటిక ఘటికా స్ఫటిక ఘటికా స్ఫటిక ఘటికా పుస్తక కరాం అనేది పర్వాలేదు. పుస్తక కరాం అనే పాట. పుస్తకకరాం పుస్తకకరాం సకృన్నత్వా నత్వా సకృన్నత్వా నత్వా సకృన్నత్వా నత్వా కథమివ 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 సతాం సన్నిదధతే సతాం సన్నిదధతే సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష క్షీర ద్రాక్ష మధుక్షీర ద్రాక్ష మధురిమ 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 ధురీణా ఫణితయ ధురీణాః ఫణితయః ధురీణాః ఫణితయః ధురీణాః ఫణితయః. ధన్యవాదాः మహోదయ. శరజ్యోత్స్నా శుద్ధాం శరజ్యోత్స్నా శుద్ధాం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం శశియుత జటాజూట మకుటాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ 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 స్ఫటిక ఘటికా స్ఫటిక ఘటికా స్ఫటిక ఘటికా పుస్తకకరాం 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 సకృన్నత్వా నత్వా సకృన్నత్వా నత్వా సకృన్నత్వా నత్వా కథమివ సతాం కథమివ సతాం కథమివ సతాం సన్నిదధతే 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 మధుక్షీర ద్రాక్ష మధుక్షీర ద్రాక్ష మధుక్షీర ద్రాక్ష మధురిమ 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 ధురీణా ఫణితయః ధురీణాః ఫణితయః ధురీణాః ఫణితయః. అవుతామని ధన్యవాదములు. మామూలుగా మనం శరజ్యోత్స్నా శుద్ధాం అక్కడి వరకు ఒక పదం అండి. తర్వాత శశియుత జటాజూట మకుటాం మధ్యలో మనం ఆపకుండా చెప్పాలి మనం చదువుకునేటువంటి సమయంలో.
ఇప్పుడు నేర్చుకుంటున్న సమయం కాబట్టి శశియూత జటాజూట మకుటాం అని పలుకుతున్నాం. శశియూత జటాజూట మకుటాం ఒకటే పదం. తర్వాత రెండో వరుసలో వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం ఒక్కటే పదం, మధ్యలో ఎక్కడ ఆపేది ఉండదు. కానీ మనం ఈ చదువుకోవడానికి సౌలభ్యం కోసమని వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం అని చదువుతున్నాం. అంటే నేర్చుకునే సమయంలో అట్లా నేర్చుకున్నా కూడా నేర్చుకోవడం వచ్చిన తర్వాత శ్లోకాన్ని మనం చక్కగా చదవడం వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఇక్కడ వాళ్ళు ఒక గ్యాప్ పెట్టారు చూసారా, ఆ గ్యాప్ లేకుండా మనం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం అని చదవాలి. ఇటువంటివి మధ్య మధ్యలో మనకి వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాలను నేను మీకు తెలియజేస్తాను. పెన్సిల్తో మీరు అలాంటివే నోట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తీసేసి మొత్తం ఒకటే అని మనం గుర్తు ఒకటి పెట్టుకోవాలి. చూడండి, అమ్మవారు గురించి మనకి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి వర్ణన చేస్తూ ఉన్నాడు శంకరాచార్య స్వామి వారు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనకి జ్ఞాన ప్రదాత్రి సకల విద్యా స్వరూపిణి అయినటువంటి సరస్వతీ స్వరూపంలో అమ్మవారిని మనకి పరిచయం చేస్తూ ఉన్నారు. అమ్మవారు ఎట్లా ఉంటుంది? సరస్వతీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అని అంటే శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలపు జ్యోత్స్న వెన్నెల వంటి శుద్ధాం స్వచ్ఛమైనటువంటి శరీరం కలదిగా ఉంటుంది. వెన్నెల ఎలా తెల్లగా ఉంటుందో అలాంటి తెల్లని శరీరం గల తల్లి. శశియుత చంద్రునితో కూడిన జటాజూటం. జటాజూటం అంటే శివుడు తల మీద ఒక గోపురంలాగా కట్టుకొని ఉంటాడే తన జటలని, అది జటాజూటం. శివుడికి ఉండేటువంటి కేశాలన్నీ కూడా జటలుగా అట్టలు కట్టిపోయి ఉంటాయి. వాటన్నిటినీ పైకి పప్పు ఆడవాళ్ళు వెనక్కి కట్టుకుంటారు, మగవాళ్ళు శరీరం పైన ఒక గోపురం లాగా పైకి కట్టుకుంటారు. ఆ జటాజూటంలో చంద్రుడు ఉన్నాడు. అలా ఆ జటాజూటమే ఒక కిరీటం ఆయనకి. ఇంకా ప్రత్యేకంగా వీళ్ళలాగా బంగారపు కిరీటాలు అవన్నీ పెట్టుకోడు శంకరుడు. అలాంటి జటాజూటము అనే మకుటం కిరీటంలో చంద్రుడు కలిగి ఉన్నటువంటిది. చంద్రుణ్ణి కలిగి ఉన్న జటాజూటమే కిరీటంగా కలిగి ఉన్నటువంటిది అమ్మవారు. వరత్రా సత్రాణ, వర కోరినటువంటి వరాలను మనకిస్తూ భయం నుండి రక్షించేటువంటి తల్లి. కోరిన వరాలన్నీ మనకి ఇవ్వడం కోసం ఒక చేతిని మనకి వరదానం కోసం ఒక చేతిని అందిస్తూ, అభయం ఇవ్వడం కోసం మీరేం భయపడకండి, బాధపడకండి, నేనున్నాను అని మరొక చేతితో అభయం చూపిస్తూ ఉండేటువంటి తల్లి. మరొక చేత్తో స్ఫటిక ఘటిక లేదా స్ఫటిక ఘుటిక. స్ఫటిక అనేటువంటిది ఒక, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి పూసలు ఉన్నాయి కదా, ముత్యాలు, పగడాలు, ఇలాంటి వాటిల్లో స్ఫటికం అనేటువంటిది కూడా ఒకటి.
అలాంటి స్ఫటికం అనేటువంటి పూసలతో మణులతో చేయబడినటువంటి జపమాల ఘుటిక. స్ఫటిక ఘుటిక, ఒక చేత్తో ఆవిడ ఈ స్ఫటిక మాలను ధరించి ఉంది. పుస్తకకరం, మరొక చేత్తో పుస్తకాన్ని ధరించి ఉంది. అటువంటి నీ స్వరూపాన్ని అమ్మా సకృన్నత్వ, ఒక్కసారి సకృత్, ఒక్కసారి నత్వ నమస్కరించడం ద్వారా వాళ్ళకి సతాం సజ్జనులకు, ఒక్కసారి నమస్కరించినటువంటి సజ్జనులకు మధుక్షీర ద్రాక్ష మధురి మధురీనా, అక్కడి వరకు ఒక పదం. మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ, ధురీణా వరకు ఒక పదం. మధు తేనె వంటి, క్షీర పాల వంటి, ద్రాక్ష ద్రాక్ష వంటి, ఇవన్నీ తీయనైనటువంటి వస్తువులు లోకంలో. అటువంటి మధురిమ, మాధుర్యముతో కూడినటువంటి ఫణితయ, వాగ్ వైభవము, వాక్కులు మాట్లాడగలిగేటువంటి శక్తి సన్నిధతే నీవు ఇస్తూ ఉన్నావమ్మా. నత్వ, నిన్ను నమస్కరించకుండా సతాం సజ్జనులకి ఇటువంటి తేనె లాంటి, ఆవు పాల లాంటి, ద్రాక్ష లాంటి మధురమైనటువంటి వాక్కులు మాట్లాడగలిగేటువంటి శక్తి అనేది కథమివ సన్నిధతే, ఎలా లభిస్తుందమ్మా అని అడుగుతున్నాం. నిన్ను ఒక్కసారైనా వాళ్ళు నమస్కరిస్తే ఆ నమస్కార ప్రభావం వల్ల, నీవు వరం ఇవ్వడం వల్ల వాళ్ళకు వస్తున్నదే కానీ లేకపోతే వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం లేదు కదా అని కవి అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకి శరజ్యోత్స్న శుద్ధాం అని అన్నారు. అమ్మవారు మామూలుగా అరుణారుణ కాంతులతో నిండి ఉన్నది అని చెప్తూ ఉంటాం. అమ్మవారి గురించి మనం చెప్పేటప్పుడు ఎర్రనైనటువంటి శరీరం, తెల్లని శరీరం అయ్యవారిది, ఎర్రని శరీరం అమ్మవారిది అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ సరస్వతి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శరీరం శరజ్యోత్స్న శుద్ధాం. శరత్కాలం అని అంటే మనకి ఆశ్వయుజం, కార్తీకం, ఈ 2 మాసాలు. ఆశ్వయుజం అమ్మవారి వైభవం చూస్తాం మనం, నవరాత్రోత్సవాలు. కార్తీకం అయ్యవారి వైభవం చూస్తాం. కార్తీక మాసం అంతా మనం ఏకభుక్త ఉండి సాయంకాలం భోజనం చేస్తూ ఉంటాం, పూజ చేసుకొని సంధ్యా సమయంలో. ఆ సమయాన్ని, ఆ ఆశ్వయుజ కార్తీక మాసాల్లో ఉండేటువంటి ఋతువు శరదృతువు. వర్ష ఋతువులో వర్షాలు పడతాయని మనకు తెలుసు, వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయని తెలుసు. శరదృతువులో ఏం జరుగుతుంది అంటే వెన్నెలలు కురుస్తాయి, వెన్నెలలు కురుస్తాయి. అందుకని అమ్మవారి నవరాత్రోత్సవాలని కూడా మనం శరన్నవరాత్రోత్సవాలు అంటాం. శరత్ నవరాత్ర ఉత్సవాలు, శరత్కాలంలో వస్తుంది కనుక ఆ ఉత్సవము, దాన్ని శరన్నవరాత్రోత్సవం అంటున్నాం. ఆ శరత్కాలంలో ఉండేటువంటి వెన్నెల మనకి పట్టపగల్ మాదిరిగా అనిపిస్తూ ఉంటుంది. అంత స్పష్టమైనటువంటి వెన్నెల మన వెన్నెలను మనం చూస్తాం. అప్పుడు వర్షాకాలంలో మేఘాలన్నీ కురిసి శరత్కాలం వచ్చేసరికి ఆకాశం మేఘాలు లేకుండా ఉంటుంది కనుక ఆ చంద్రుని యొక్క అన్ని కూడా మన భూమి మీద పడతాయి. అప్పుడు మనం ఆ వెన్నెలని ఆస్వాదిస్తాం. అంత స్వచ్ఛమైనటువంటి వెన్నెల లాంటిది అమ్మవారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాంటి శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలీన వెన్నెల వలె స్వచ్ఛమైనటువంటిది.
అలా మరి చంద్రుడు ఎక్కడున్నాడు అని అంటే శశియుత జటాజూట మకుటం, ఆమె జటాజూటంలోనే ఆమె తలపైననే చంద్రుడు. ఇప్పుడు అందరూ మల్లెపూలు, కనకాంబరాలు, మందారాలు ఇలాంటి పూలని ఆడవాళ్ళు తలపైన ధరిస్తారు. కానీ అమ్మవారు ఒక నెలవంకనే పుష్పంలాగా తల మీద ధరించి ఉంది. అమ్మవారు అనుకోండి, లేకపోతే అయ్యవారు అనుకోండి, ఇద్దరు కలిస్తే కదా ఒక తల అవుతుంది. మనకి అర్ధనారీశ్వర తత్వం కదా వారు. కాబట్టి ఆ మాటే ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి. చంద్రునితో కూడి ఉన్నటువంటి జటాజూటాన్ని ఒక కిరీటంలా ధరించినటువంటి ఓ అమ్మ అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. ఇలాంటి వర్ణన మనకి లలితా సహస్రనామంలో కూడా నిత్య శుద్ధ అనేటువంటి పదంతో కనిపిస్తుంది. నిత్య శుద్ధ అంటే ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉన్నటువంటిది అనేటువంటి పదజాలం మనకు కనిపిస్తుంది. వరత్రాస త్రాణ, వర అనేటువంటిది ఒక చెయ్యి, త్రాస త్రాణ అనేటువంటిది ఒక చెయ్యి, స్ఫటిక ఘటిక అనేది ఒక చెయ్యి, పుస్తక కరాం అనేది ఒక చెయ్యి. అమ్మవారి యొక్క చతుర్భుజాలు, 4 చేతులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ అనంటే, ఒక చేత్తో వరాలను ఇస్తూ ఉందట, మరొక చేత్తో త్రాసత్రాణ, భయములో ఉన్న వాళ్ళకి అభయాలను అందిస్తూ ఉంది, సంరక్షిస్తూ ఉంది. కాబట్టి అభయముద్రను ధరించి ఉంది అమ్మవారు. మీరు ఊహించండి ఇటువంటి అమ్మవారిని మనం. తర్వాత మరొక చేత్తో స్ఫటిక ఘటిక, ఆ స్ఫటిక మాలని ధరించి ఉంది, మరొక చేత్తో పుస్తకం ధరించి ఉంది. దీని ద్వారా ఏమవుతుంది, ఏమి సూచిస్తూ ఉంది అమ్మవారు అని అంటే, వరాలను ఇవ్వడం అని అంటే ఈ 4 రకాలైనటువంటి పురుషార్థాలను మనకు తెలుపుతూ ఉంది అనమాట. వరాలను ఇవ్వడం అంటే ధర్మ మార్గంలో మనల్ని నడపడం, మనకు కావలసినటువంటిది ఇస్తూ ఒక ధర్మ మార్గంలో మనల్ని నడిపించటము. అది త్రాసత్రాణం, మనల్ని భయంలో ఉన్న వాడిని రక్షిస్తూ వాడిని అర్థ మార్గంలో నడపటం. ధర్మము, అర్థము, తర్వాత కామము, మనకు ఉన్నటువంటి కోరికలు, రకరకాలైనటువంటి కోరికలు ఎలా సిద్ధిస్తాయంటే తపస్సు ద్వారా సిద్ధిస్తాయి, అంటే సాధన ద్వారా మనకు సిద్ధిస్తాయి. మనకేదో ఇల్లు కట్టుకోవాలనో, పెళ్లి చేయాలనో అమ్మాయికి, లేదా మనకి ఇంకొకటి ఏదో ఇది చదువుకోవాలనో, ఇది జ్ఞానం చేయాలనో ఏదో ఉంటుంది. అది చెయ్యాలి అని అంటే సాధన చేయాలి. ఆ సాధన చెయ్యాలి అని మనకు సూచిస్తూ ఉన్నది స్ఫటిక ఘటిక. ఆ స్ఫటికమాల ధరించినటువంటి చెయ్యి అంటే నీవు ఈ విధంగా సాధన చేస్తే నీవు అనుకుంటున్నటువంటి నీ కోరికలు దొరుకుతాయి. 4వది మోక్షం. పుస్తకం ద్వారా మనకు అనేక విద్యలను మనం నేర్చుకుంటే, జ్ఞానాన్ని సంపాదిస్తే, ఆ జ్ఞానము అనేది మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాలను మనకు అందించడం కోసం అమ్మవారు ఈ 4 రకాలైనటువంటి ముద్రలతో మనకి ఈ విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. తర్వాత మధుక్షీర ద్రాక్ష మధురిమ, అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా కలిగేటువంటి ఫలితం ఎట్లా ఉంటుంది అని అంటే, ఆ వ్యక్తి మాట్లాడినా, ఆ వ్యక్తి రాసినా, ఆ వ్యక్తి యొక్క కవిత్వమైనా ఏదైనా కూడా ఒక తేనె పలుకులు అంటారు చూసారా, తేనెలాగా తీయగా ఉంటాయి, లేదా ఆవు పాలలాగా తీయగా కమ్మగా ఉంటాయి రుచికరంగా.
లేదా ద్రాక్ష పండులాగా మధురంగా ఉంటాయి, సులభంగా ఉంటాయి. ద్రాక్ష పండు తినాలి మనము అని అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఆవు పాలు తాగాలి అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. తేనె తినాలి అని అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. తీసుకొని మనం నేరుగా నోట్లో పెట్టుకొని తినేసేయడం. కానీ ఒక కొబ్బరి మనం తినాలి అని అంటే చాలా కష్టపడాలి. చెరకు తినాలి అంటే చాలా కష్టపడాలి. అవి తినాలి అని అంటే అవి కూడా మధురంగానే ఉంటాయి, తీయగానే ఉంటాయి. కానీ అవి తినాలి అని అంటే కొబ్బరి పీచు తీయాలి, తర్వాత కొబ్బరికాయ కొట్టాలి, ఆ తర్వాత దానిపైన ఉన్నటువంటి టెంకి తీసేయాలి, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొబ్బరిని కూడా నోట్లో పెట్టుకొని చాలాసేపు నమిలితే గానీ దాని రుచి ఏమిటో తెలియదు. కాబట్టి చాలా పరిశ్రమ ఉంది అక్కడ. అదే ద్రాక్ష పండు అనుకోండి, చటక్కున నోట్లో వేసుకుంటాం, సులభంగా మనం దాన్ని మెత్తగా ఉంటుంది కాబట్టి సులభంగా తింటాం. అటువంటి సులభంగా బోధపడేటువంటి మాటలు అమ్మవారి అనుగ్రహం ద్వారా ఆ వ్యక్తి ఉపయోగిస్తాడు. అంత తీయనైనటువంటి మాటలను కూడా ఉపయోగిస్తాడు. ఈ విషయం మనకి కాళిదాస మహాకవి యొక్క జీవిత చరిత్రలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకరోజు చెప్పుకుందాం, ఆ కథ చాలా బాగుంటుంది. కాళిదాస మహాకవికి అమ్మవారి అనుగ్రహం వల్ల ఇటువంటి మధుక్షీర ద్రాక్షా మధురిమ కలిగినటువంటి వాక్ సంపద అనేది ఏర్పడింది అని మనకు తెలుస్తూ ఉంది. ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవడం ద్వారా, ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా, అమ్మవారికి మనం పూజ చేయడం ద్వారా కవిత్వ ప్రాప్తి, విజ్ఞాన లాభము కలుగుతుంది. కేవలం అందంగా మాట్లాడగలగడం కాదు, చక్కటి కవిత్వం కూడా మనం రాయగలిగేటువంటి శక్తి అమ్మవారు మనకి ఇస్తుంది. తర్వాత విజ్ఞానము కూడా, మనకు కావలసినటువంటి జ్ఞాన సంపద కూడా మనకు లభిస్తుంది. ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేస్తూ అమ్మవారిని పూజిస్తున్నటువంటి సమయంలో తేనె, అరటిపండు, చక్కెర వీటిని మనం అమ్మవారికి నైవేద్యాలుగా సమర్పించవలసి ఉంటుంది. ఇలా అమ్మవారికి ఈ తీయనటువంటి పదార్థాలను, తేనెను, అరటిపండును, చక్కెరని నివేదన చేసి ఆ తర్వాత మనం వాటిని ప్రసాదంగా తీసుకొని 10 మందికి ఇచ్చి అలా మనం ఉపాసన చేయడం ద్వారా చక్కటి జ్ఞాన సంపద, కవిత్వ సంపద కలుగుతాయి. శ్రీమాత్రే నమః. ఈ విధంగా ఈనాటి ఈ పాఠానికి మంగళం చెబుదామండి. మహోదయ, శాంతి మంత్రానికి అందరూ ఉండండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. శాంతి మంత్రానికి అందరూ ఉండాలమ్మా, లెఫ్ట్ అయిపోకూడదు. ఎందుకంటే మనం ప్రార్థన చేసి క్లాసులోకి, మన పాఠంలోకి రావడం ద్వారా వచ్చి ఉంటాము. ఈ సౌందర్య లహరి శ్లోకాలని వాటిని మనం చెప్పుకుంటాము. ఇది మహాత్ములైనటువంటి మహర్షులు లాంటి వాళ్ళు యతీంద్రులు నిర్మించినటువంటి కావ్యం ఇది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక దైవికమైన కార్యక్రమాన్ని కూర్చుంటామో దానికి మంగళం అనేది అవసరం. పూజకు కూర్చున్నాం అనుకోండి, మంగళం అయిన తర్వాతనే లేయాలి, మంగళహారతి అయిపోయిన తర్వాతనే మనం లేయాలి. అలాగే పాఠానికి కూర్చుంటే కూడా పాఠానికి మంగళం అయిన తర్వాతనే లేయాలి. పాఠానికి మంగళం ఏమిటంటే మనం శాంతి మంత్రం చెప్తాం చివరిలో, ఆ శాంతి మంత్రమే మనకు మంగళం. ఇప్పుడు మనం ఇవన్నీ చదువుతున్నాం, అయితే నాకు జ్ఞానం కలగాలి, నాకు ఈ సంపద రావాలి, నాకు అమ్మవారి అభయం ఇవ్వాలి అని మనం కోరుకుంటున్నప్పటికీ అసలు మనం కోరాల్సినటువంటి కోరిక ఏంటంటే సర్వే భవంతు సుఖినః, అందరూ క్షేమంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, అందరూ చక్కగా ఎటువంటి ఇది లేకుండా ఉండాలి, రోగములు లేకుండా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ చక్కగా శుభకార్యాలను చూడాలి, శుభకార్యాలను చేయాలి.
ఏ ఒక్కరు కూడా దుఃఖమును పొందకూడదు అని మనం చేసినటువంటి ఈ సాధనని సమాజానికి అంకితం చేస్తాం. కాబట్టి అది పూర్తయిన తర్వాతనే వెళ్ళాలి. నేను చెప్తాను, పలకడానికి ఒకరు రండి. జై గురుదేవ. నేను పలుకుతాను స్వామి. సుజాత గారు రండి. సుజాత గారు మహోదయ, చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి అమ్మా. శ్లోకం మొత్తం చదవరా ఒకసారి? రాగం తెలుస్తుందండి. శ్లోకం మొత్తం చదవరా ఒకసారి? లేదు లేదు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీణా పరిణితయః. ధన్యవాదాలు. అన్ని శ్లోకాలు ఈ విధంగా అంటే ఒక 10 శ్లోకాలు ఇలా చదివి మీకు రికార్డింగ్ పెడతానమ్మా. నేను అలా పెట్టాలని అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా మీ శ్లోకాలను నేను రికార్డ్ చేసినప్పుడు, ఈ పాఠం రికార్డ్ చేసినప్పుడు కూడా చివరిలో ఎవరైతే పలుకుతారో దాన్ని రికార్డ్ చేస్తున్నాను. అక్కడ నేను చెప్తాను శ్లోకం. సరేనా? సరే అండి. సరోజ గారు. సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామమ్మ. ప్రార్థన గాని శాంతి మంత్రం గాని మనం ఒకరు పలికిస్తే ఇంకొకరు పలుకుతూ ఉన్నప్పుడు 2 సార్లు పలకాల్సిన అవసరం లేదు, ఒక్కసారే పలుకుతాము. పాఠం మాత్రం 2 సార్లు పలకాలి. శరజ్యోత్స్నా శుద్ధాం అన్నప్పుడు ఆ పాఠాన్ని 2 సార్లు పలకాలి. సరే గురుగారు. జై శ్రీరామ్ గురు. అదే 3వ లైన్ లోని సకృన్నత్వానత్వ ఉంది కదా మహోదయ, అక్కడ కటింగ్ ఎక్కడ అంటే సకృన్నత్వానత్వ తర్వాత అంతవరకు ఒకట సత అంటే సకృన్నత్వా నత్వా. నా అనేది ఒక పదం, త్వా అనేది ఒక పదం. సకృన్నత్వ అనేది సకృత్ నత్వ. అయితే అక్కడ సంధి జరిగింది కాబట్టి సకృన్నత్వా అని పలుకుతాం. నత్వా అక్కడి కటింగ్ ఉందండి. అదే కథమివ సతాం సన్ని దదతే. బాగుంది. పెట్టాను, దాన్ని కొంచెం చదివి అర్థం చెప్తారా? గ్రూప్ లో పెట్టారా మీరు? పెట్టాను మహోదయ. నేను చూస్తానండి, చూసి నేను ఫోన్ చేస్తాను మీకు. లేదా దాని అర్థం గ్రూప్ లోనే పెట్టేస్తాను నేను కూడా. అలాగే. ఇప్పుడు మౌనిత్వం అంటే ఏంటంటే? మౌనిత్వం అంటే మౌనిత్వం అంటే ఏం ముని అంటే ఏమిటో తెలుసు కదండి మీకు? తెలుసండి. ఆ మునితనము అనే అర్థం మౌనిత్వం అంటే. ఋషిత్వం అనే అర్థం. ఋషిలాగా జీవించడం, ఋషిలాగా ఉండటం అని అర్థం మౌనిత్వం. అంటే బలం మూర్ఖస్య మౌనిత్వం అన్నారంటే మూర్ఖస్య
మౌనిత్వం అన్న బలం అవును. మూర్ఖస్య మౌనిత్వం. అంటే మౌనిత్వం అంటే మౌనంగా ఉండడం అనుకోండి. మూర్ఖుడు 10 మందిలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు అనుకోండి, వాడు కూడా గొప్పవాడేమో అనుకుంటాం మనం. వాడు నోరు విప్పి ఏదైనా మాట్లాడాడు అనుకోండి, వాడికి ఏమీ తెలీదు అనే విషయం అర్థమవుతుంది. వాడు మూర్ఖుడు అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? నోరు విప్పి మాట్లాడితేనే. లేదు, బాగా పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని పెద్ద పంచెలు కట్టుకొని కూర్చున్నాడు అనుకోండి, వచ్చి ఆయన్ని మనం పెద్ద పండితుడనే అనుకుంటూ ఉంటాం అందరితో పాటు. అందుకని అలా చెప్పారు. మూర్ఖస్య మౌనిత్వం అనేది రక్షణ అనేది, మూర్ఖుడికి మౌనం అనేది రక్షణ. చోరానం అనృతం బలం అన్నారండి. అనృతం అంటే చోరాణం, దొంగలకి అబద్ధం అనేది బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు వాడు దొంగతనం చేయడం కోసం ఒక ఇంటి దగ్గర తచ్చాడుతూ ఉన్నాడు. వాడిని ఎవరు చూసి, ఎవరయ్యా నువ్వు, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు అని అడిగితే, మీ ఇంట్లో రాత్రి దొంగతనం చేయాలనుకున్నానండి, ఒకసారి చూసుకొని పోదామని వచ్చాను అని చెప్తాడా అంటే, వాడు ఏం చెప్తాడు, నేను ఏదో పళ్ళు అమ్ముకోవడానికి వచ్చానండి, నా తమ్ముడు పళ్ళ బుట్ట తీసుకొని వచ్చాడు, ఈ వీధిలో ఉన్నాడేమో అని వెతుక్కుంటూ వచ్చానని ఏదో అబద్ధం చెప్తాడు. అలా చోరాణం, దొంగలకి అబద్ధం అనేదే బలము. వాళ్ళే అబద్ధాలు ఎక్కువగా చెప్తారు. అది ధన్యవాదాలు.